జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతది, పాకిస్తాన్ అయిపోతది, వెనిజులా అయిపోతది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతది, ఇంకొకటి అయిపోతది. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మించి సంక్షేమ పథకాలు ఇస్తాం, సంపద సృష్టించి ఇస్తాం, అప్పులు తీసుకురాము అనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సీన్ కట్ చేస్తే జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో వీళ్ళు 70% 1.5 సంవత్సరంలోనే చేసేసారని చెప్పి లెక్కలతో సహా కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అంత అప్పు చేసి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పోనీ జగన్ కంటే ఎక్కువ సంక్షేమం కదా పక్కన పెట్టండి. వీళ్ళు ఘనంగా ప్రకటించిన సూపర్ సిక్స్లోనే అమ్మఒడి ఫస్ట్ ఇయర్ అమ్మఒడి ఎగిరిపోయింది, అది వేరే విషయం. మహిళలకు 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు, అది పోయింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది పోయింది. చాలానే పోయినాయి. 20,000 రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, అది పోయింది. మరి ఏం సంక్షేమ పథకాలు ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారో తెలియదు. అప్పులు మాత్రం విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. చివరికి ఇంత అప్పులు చేసి కూడా గౌరవ వేతనం జీతాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బు లేవని కొన్ని మంత్రిత్వ శాఖల హైకోర్టులో ప్రమాణ పత్రాలు దాఖలు చేస్తున్నారు. ఎస్, మాకు సంవత్సరం పైన నుండి 15 నెలల నుండి జీతాలు కూడా ఇవ్వడం లేదు అని చెప్పి జెడ్పీటీసీలు హైకోర్టుకి వెళ్ళారు. మా జీతాలు మాకు ఇప్పించండి, మా వేతనాలు మాకు ఇప్పించండి అని జెడ్పీటీసీలు హైకోర్టుకి వెళ్ళారు. దాన్ని విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన చేతిలోనే ఉంది కదా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతిలోనే ఉంది కదా. మీరెందుకు జెడ్పీటీసీలకు జీతాలు ఇవ్వలేదు, ఒక ప్రమాణ పత్రం దాఖలు చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రమాణ పత్రం దాఖలు చేసింది. మా ఖజానాలో నిధులు లేవు, డబ్బులు లేవు, ఇంక మేము వాళ్ళకి జీతాలు ఏమి ఇస్తాము అని. బ్రేకింగ్లు చూసి నేను ఏందబ్బా మరి ఇంత దారుణంగా ప్రమాణ పత్రం వేసేసారా, మా దగ్గర మా ఖజానాలో డబ్బులే లేవు, మేము ఏం తెచ్చిస్తాము అని. కనీసం కాసింత టైం అన్నా ఇవ్వండి, ఇస్తామని చెప్పి కానీ వేయలేదా అని చెప్పి ఆశ్చర్యం వేసింది. జెడ్పీటీసీలకు జీతాలు ఇవ్వడానికి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఆ ఖజానాలో డబ్బులు లేవంటండి, అందుకు ఇవ్వట్లేదట. మా దగ్గర డబ్బులే లేవంటే ఇంక మరి మాకు జీతాలు ఇప్పించండి అని వేసిన జెడ్పీటీసీల పిటిషన్ల మీద హైకోర్టు ఏం తీర్పిస్తుందో తెలియదు. కాన్సర్న్ మినిస్ట్రీని మా దగ్గర డబ్బులు లేవంటూ ఉన్నారు. ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసి అండపిండ బ్రహ్మాండం అద్భుతాలు చేస్తూ ఉన్నాము అని చెప్పి ఘనంగా ప్రచారాలు చేసుకుంటూ చివరికి ప్రాక్టికల్ రియాలిటీలోకి వస్తే జెడ్పీటీసీలకు జీతాలు ఇవ్వడం కోసం మా ఖజానాలో డబ్బులు లేవని హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసే పరిస్థితికి వచ్చారంటే ఏం మాట్లాడుకుంటాం. పోనీ ఆ కాన్సర్న్ మినిస్టర్ ఏమైనా సమాధానం చెప్తాడా? ఏంది ఎప్పుడు అమావాస్యకు పుణ్యానికి ఒకసారి వచ్చేసి ఏంటో సంబంధం లేని విషయాలు మాట్లాడిపోతూ ఉంటారు. ఇంకా ఆ కాన్సర్న్ మినిస్టర్ ఏం సమాధానం చెబుతాడు?